హలో అండి. మీరు సండే స్పెషల్ ఏం వండుకున్నారు? మేమైతే చేపల కూర వండుతున్నాను. నాకు మా ఆయన గారు కేజీ చేపలు అయితే తెచ్చారండి పొద్దున్నే. ఇట్లని సాల్టు, రుచికి సరిపడ కొంచెం ఉప్పు, కొద్దిగా కారం, కొద్దిగా ధనియాల పొడి వేసి కలిపి పక్కన పెట్టి ఒక అరగంట సేపు ఉంచుతానండి. నిమ్మరసం, కరచక్క. నిమ్మరసం వల్ల ముక్కలు అనేవి గట్టిగా ఉంటాయి, చాలా బాగుంటుంది కూర. నా స్టైల్లో నేను వండుతున్నానండి. మీరు ఎలా వండుతారో నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఒక అరగంట సేపు అయితే పక్కన పెట్టుకుంటాను. ఈలోపు ఉల్లిపాయలు అవి మిక్సీ పట్టుకున్నాను కదా, స్టవ్ వెలిగించుకుని ఆనియన్ అయితే వేయించుకుంటానండి. నేను ఇక్కడ ఆయిల్ ఎక్కువగానే పోసుకున్నాను. చేపల కూరలోకి చాలా నూనె కావాలి కదా ఫ్రెండ్స్. ముందుగా లైక్ చేయండి. మీ లైక్ల కోసం నేను ఎంతగానో ఎదురు చూస్తున్నాను. ఇంటి పనులు, వంట పనులు అన్నీ ఎక్కువైపోతున్నాయి. నాకు వీడియోలు అనేవి ఇలా తీసి తర్వాత సౌండ్ తీసి మాట్లాడడం చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. కొత్త కదండి, నాకైతే కొంచెం కంగారుగా, చాలా కంగారుగా ఉంటుంది. ఏం మాట్లాడతానో లేదో నాకే తెలుస్తలేదండి, అసలు కొంచెం కంగారుగా. చింతపండు అండి, నేను చేపల కూరలో కొంచెం ఎక్కువే వాడతాను చింతపండు. బెండకాయలు కూడా ఎప్పుడు వండినా కూరలో ఎప్పుడు తప్పకుండా వేస్తాను బెండకాయలు. ఈ బెండకాయ జిగురు అనేది చాలా బాగుంటుంది. చింతపండు పులుపుతో అయితే ఉడకనిస్తానండి. కొంచెం పోసుకుని చేప ముక్కలు వేసుకున్నాక కూర సగం ఉడికాక మళ్ళీ వేసుకుంటాను చింతపండు పులుపు. మీరు ఎలాగే వండుకుంటారా ఫ్రెండ్స్? మీరు ఎలా వండుకుంటారో మర్చిపోకుండా నాకు కామెంట్ పెట్టండి. నా వీడియోలు కొత్తగా చూస్తున్న వారైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు వస్తాయి, తప్పకుండా చూడండి. మాలాంటి వాళ్ళని కూడా కొంచెం ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. ఎలా చేయాలో యూట్యూబ్ అనేది నాకు రాదు. మా అమ్మాయి నన్ను చాలా సపోర్ట్ చేసి నన్ను ముందు పెట్టి అలా చేస్తుందండి. నేను వాళ్ళని చేయమన్నాను, వాళ్ళైతే నాకు పెట్టారు ఇవన్నీ. మా అమ్మాయి సపోర్ట్ లేకపోతే నేనైతే ఏమీ చేయలేను. నాకు చాలా ఎంకరేజ్ చేస్తుంది మా అమ్మాయి. మా అల్లుడు గారు మంచితనం వల్ల మా అమ్మాయి నాకు ఇవన్నీ ఇలా నేర్పుతుందండి. ఎందుకంటే వాళ్ళ పనులు వాళ్ళకుంటాయి. ఎన్ని పనులున్నా ఆ పనులన్నీ పక్కన పెట్టి నాకైతే ఇలా సపోర్ట్ ఇస్తుంది. చూడండి, నూనె చక్కగా తేరింది. చింతపండు పులుపు అయితే పోసాను. హడావుడిగా తిప్పేయకుండా స్మెల్గా తిప్పుతున్నానండి. ఇప్పుడు కెమెరా పక్కన పెట్టి నేనైతే ఆ మూకుడిని పట్టుకుని అలా తిప్పుతానండి. అందులో పులుపు అనేది చక్కగా ముక్కకే పడుతుంది. నేను మధ్యలో ఈ ముక్కలు అయితే తిప్పుకున్నానండి, అది మీకు చూపించలేదు. మా ఆయనగారు అయితే ఊరు వెళ్ళారు, కెమెరా పట్టుకునేవారు లేరు. నేనే చేస్తున్నానండి. మా వంటగది చాలా చిన్నగా ఉంటుంది, నాకు పనులు చాలా ఇబ్బందిగా అనిపిస్తున్నాయి. చూడండి, పిల్లులు కూడా నన్ను అలా వదలవు. చేలోకి వెళ్తేనేమో పప్పీలు, ఇంటికాడ ఉంటేనేమో పిల్లులు నా వెనక చుట్టూ అలా తిరుగుతూనే ఉంటాయండి. పక్షులకి, పశువులకి ఆహారం పెట్టడంలో చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మనుషులకైతే నేను ఏ సాయం ఇప్పటి వరకు చేయలేదు. పశువులకి తప్పకుండా చేస్తానండి. నాకు అలా చేయాలని ఆశ.